బలం, బలహీనత. దశరథం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతను 12 ఏళ్ల కొడుకు రాము కూడా అతనుకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరథం తోటలో పని చేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు, మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదలట్లేదు. ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది. దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు అని గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటలను పరీక్షిస్తున్న దశరథం, బాబూ, మళ్ళీ ప్రయత్నించు. నీ బలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని తీయాలి. అంతే అని బిగ్గరగా అరిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంక భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరథం. నేను నీ బలాన్నంతటినీ ఉపయోగించమని చెప్పానా లేదా? ప్రశ్నించాడు దశరథం. ఏడుస్తూనే రాము, అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను. కానీ రాయి కనీసం కదలను కూడా లేదు అని చెప్పాడు. కానీ రాము, నువ్వు నన్ను మర్చిపోయావు నాన్న. నీవు నా సహాయం కోరవచ్చు కదా. నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేలున మెరిసిపోయి ఏడవడం తనంతట అదే ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పైకెత్తాడు రాము. అక్కడ ఒక చక్కటి మామిడి మొక్కను నాటాడు.